నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా సర్వీస్ రోడ్ను మింగి ఆదిత్య వింటేజ్ భారీ భవనం నిర్మిస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ అడ్డగోలుగా ఆదిత్య వింటేజ్ నిర్మాణాలు చేపడుతున్నారని, సర్వీస్ రోడ్ లేకుండా నిర్మాణం చేస్తుంటే ఎలా అనుమతి వచ్చిందని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్లో నిర్మాణం జరుగుతుందన్నారు. ఎవరి ప్రమేయంతో ఈ నిర్మాణాలు చేస్తున్నారని నిలదీశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కాపీ పంపుతానని ఎంపీ చెప్పారు. పేదోడి ఇండ్లను అడ్డగోలుగా కూలగొడుతున్నారని, పెద్దలకు ఎలా అనుమతులు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ నిర్మాణాన్ని ఆపాలన్నారు. నిర్మాణం ఆపకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. హెచ్ఎండిఏ అధికారులే కేసులు వేస్తారని, మళ్లీ వారే అనుమతిస్తారని విమర్శించారు. ఈ నిర్మాణ అనుమతులలో సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇన్వాల్వ్ అయ్యారా అని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ హద్దులు తొలగించారని, క్రిమినల్ కేసులు నమోదు చేశారని, ఈ నిర్మాణంలో సూట్ కేసులు అందుకుంటున్న మంత్రులు ఎవరో సీఎం రేవంత్ రెడ్డి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నీతి వ్యాఖ్యలు చెబుతూ ఉంటారు. అందుకే ఆయనకు చెప్తున్నాను, మంత్రుల మీద చర్యలు తీసుకోమని ఏఐసీసీకి లేఖ రాయండి అంటూ హితవు పలికారు. 100% అవినీతి జరిగిందని, అక్రమ నిర్మాణం జరిగిందని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. పేద ప్రజలు వివిధ శాఖల నుంచి అనుమతులు తెచ్చి కట్టుకున్నటువంటి అనేక బంగ్లాలని, అనేక చిన్న చిన్న పూరి గుడిసెల్ని, పేద మధ్యతరగతికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఇళ్ళని కూల్చివేస్తూ వచ్చింది. అప్పుడు ప్రజలకి హైడ్రా పట్ల, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక రకమైనటువంటి ఆగ్రహం, కోపం వ్యక్తం అవుతూ వచ్చింది. హైడ్రా అధికారులు చేస్తున్న పనులు కూడా అట్లే ఉన్నాయి. అస్మదీయులైతే ఒక రకంగా, తస్మదీయులైతే ఇంకొక రకంగా, అనుమతులుంటే ఇంకొక రకంగా, మనోడైతే ఇంకొక రకంగా అనేటువంటి కొన్ని కార్యక్రమాల్ని హైడ్రా అధికారులు కూడా కొనసాగించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఈ 3-4 రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల మేముండేటువంటి నార్సింగ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక ప్రకృతి విధ్వంసం, ఒక అక్రమ నిర్మాణానికి సంబంధించి, సరే మేము పర్మిషన్ ఇచ్చినాం కదా హెచ్ఎండిఏ వల్ల, ఇది సక్రమ నిర్మాణం అని అధికారులు అంటుండొచ్చు, బట్ అది అక్రమ నిర్మాణం. నేను చెప్పలే ఈ మాట, అది అక్రమ నిర్మాణం అని హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు. పోలీసు వాళ్ళు కేసు కూడా నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 1006 of 2023. నార్సింగ్ పోలీస్ స్టేషన్ రాజేంద్ర నగర్ డీసీపీ గారి పరిధిలో ఉంటుంది. ఏంది పంచాయతీ అంటే, ఆదిత్య వింటేజ్ అని ఒక కమర్షియల్ బంగ్లాని తీసుకొచ్చి మూసీ నది పరివాహక ప్రాంతంలో కడుతున్నారు. ఎండాకాలం అప్పుడు ఎండిపోయినప్పుడు నీళ్ళు ఏడున్నా ఏడలేవు అనేది కనబడకపోవచ్చు, కానీ పాపం వరుణుడు 2-3 రోజులుగా కురిసినటువంటి వర్షాల వల్ల, వరుణుడి కరుణ వల్ల ఇవన్నీ మూసీ నదిలోకి వచ్చినాయి. బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో అడ్డగోలుగా నీటి ప్రవాహానికి అడ్డంగా కడుతున్నారని చెప్పి నీళ్లు కనబడతా ఉన్నాయి. జనరల్గా హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక ప్రాపర్టీ మీద కోర్టుల కేసున్నా, పోలీస్ స్టేషన్ల కేసులున్నా, ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా ఆ నిర్మాణాలకి అనుమతిని రద్దు చేస్తుంది హెచ్ఎండిఏ.